తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే పట్టభద్రుల తరఫున ప్రశ్నించే గొంతుకలా పనిచేస్తానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో అడ్వకేట్లను కలిసి ఓటును అభ్యర్థించారు రాకేష్ రెడ్డి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతోందని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్ వాసిని నేను బిట్స్పిలానిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఒక గోల్డ్ మెడలిస్ట్ని. దాని తర్వాత అమెరికాలో 7 ఏళ్ల పాటు నేను ఉద్యోగం చేసి పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలి. 2011లో నేను భారతీయ జనతా పార్టీలో చేరిన. దాదాపు 10-11 ఏళ్ళు నేను అందులో పనిచేశాను. అనేక సమస్యల మీద నేను ఫైట్ చేశాను. రాజకీయాలంటే కేవలం ధర్నాలు, రాష్ట్రాలు మాత్రమే కాదు, రాజకీయాలంటే సేవ అని చాలా సందర్భాల్లో నేను గుర్తు చేశాను. వరంగల్లో వరదలు వచ్చినప్పుడు మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలు చాలా గుర్తింపును తీసుకొచ్చినాయి. కోవిడ్ వచ్చినప్పుడు మేము చేసినటువంటి సేవా కార్యక్రమం చాలా గుర్తింపును తీసుకొచ్చినాయి. ఆ రకంగా ఒక ఎడ్యుకేటెడ్ పాలిటిషియన్ ఎట్లా డిఫరెంట్గా ఉండాలనేది చాలా సందర్భాల్లో మా టీంతో పాటు మేము ప్రూవ్ చేయడం జరిగింది. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. నిజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చబడాలంటే కేవలం ప్రతిపక్ష పార్టీ నుండి నిలబడ్డటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తేనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు, ప్రశంసిస్తాడు. కానీ నేను గెలిస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తా, నిగ్గదీసి ప్రశ్నించగలుగుతా, పోరాటం చేయాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలా, ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలా, ఒక్కసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా గ్రాడ్యుయేట్ల యొక్క గౌరవాన్ని పెంచేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి తప్ప గ్రాడ్యుయేట్లు తలదించుకునేలా చేసేటువంటి వాళ్ళని ఎన్నుకోకూడదు. గల్లా ఎగరేసుకొని ఈయన మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా నేను తప్పకుండా వివరిస్తా. తప్పకుండా మీ ఒక గ్రాడ్యుయేట్ ఏ విధంగా ఉండాలో ఆ రకంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తా. రాకేష్ మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా తప్పకుండా నేను గౌరవంగా వివరిస్తాను. మీ గౌరవాన్ని పెంచే విధంగా వివరిస్తాను. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి.